ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి అందులో మరి ఇంతమంది మా భక్తులు పాల్గొన్న మంచిది, బాగుంది కార్యక్రమం. అయితే కాకపోతే కార్యక్రమాలు మనకి సత్తనపల్లి ఆయన పిరమిడ్ రామారావు గారు మాట ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆశ్రమాలు ఇవన్నీ ఎప్పుడు తిరుగుతుంటాడు ఆయన. అయ్యా, కర్మేమో టన్నుల్లో ఉంటుంది, జ్ఞానమేమో టిన్నుల్లో ఉంటుంది, అంటే చిన్న కేజీల్లో ఉంటుంది అని. అందుకని మనం ఎక్కువ కర్మకాండలకే ప్రాధాన్యత అనేది పెరుగుతూ ఉన్నదే తప్ప కర్మ వల్ల ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, కార్యక్రమం పెట్టిన ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది ఆలోచన చేయాలి. కార్యక్రమం అనేది, ప్రవచనాలు అనేది మీ అందరికీ మా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ అసలు ఈ కొత్త కాలంలో ప్రవచనం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రవచనం చెప్పే సమయానికి, దానికి ప్రవచనానికి అసలు అన్నిటికంటే విలువ ఉంది. సత్సంగం అనే పదానికి అన్నిటికంటే విలువ ఉంది కదా మనం అనుకునేది అందరికీ తెలుసు. సత్సంగం అన్నింటికి హైమెట్, గురుస్థానం అన్నింటికి పెద్ద మెట్టు. ఇలాంటి సత్సంగాలు ఏం జరుగుతున్నాయి అంటే మనకి ఎక్కడ చూసినా మిగతా సమయ పూజలకి, భజనలకి ఉన్న సమయం, విలువైన సమయం అంతా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి ఎవరు వచ్చినా ఇవాళ భక్తులుగా వచ్చేది ఎవరు? 50 దాటిన వాళ్ళు. 50 దాటిన వాళ్ళు మీరు కనీసం ఇప్పుడు కూర్చొని ఎన్ని గంటలైంది? 4-5 గంటలైంది. మనిషి 4-5 గంటలు కదలకొని పెద్ద వేసి కూర్చోగలమా? కూర్చోలేం. కానీ సమయం అంతా మనకి ఎక్కడ పోయింది? సంకీర్తనలో, పూజ కైంకర్యాలలో, కర్మకాండలో పోయింది. కొంత భక్తి చేశాం. భక్తి నామ సంకీర్తన మనకి అన్నింటికంటే నవవిధ భక్తి మార్గాల్లో స్మరణం అనేది, నామ సంకీర్తన అనేది చాలా ఫ్రీగా వచ్చేటువంటి ఫలం. అంటే మనకు పైసా పెట్టుబడి లేకుండా నీ యొక్క మనసు ద్వారా, నీ ఉచ్చారణ ద్వారా, నీ కీర్తన ద్వారా ఏ కర్మకాండలు లేకుండా దైవానుగ్రహం పొందవచ్చని మనకి భక్తి మార్గం ద్వారా సూచించబడుతుంది. కానీ మనకి ఈ విధానంలో వచ్చేసరికి ఇప్పుడు ఆఖరికి టైం అయింది, అవతల భోజనం రెడీ అవుతుంది, లోన కేకేస్తుంది, మనసు నిలబట్ల. బాధ్యత, ధర్మం అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పాలి, వచ్చా ఎందుకు వచ్చినా నన్ను పిలిచాడు అప్పయ్య గడువు గారు పుణ్యదంతుడు ఇద్దరు కూడా మీరు రావాలి కరాలపా నుంచి అని చెప్తాడు. వచ్చినందుకు నేను ఏదో 4 మాటలు చెప్పాలి. ఏదో గురువు గారు చెబుతుండగా లేచిపోతే బాగోదు కానీ కూర్చున్నారు, మీరు 4 మాటలు వినాలి అంతే. ఎందుకంటే మనసు పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే మనసు, మనం ఏం చేస్తున్నాం అంటే భక్తి అనేది మంచిది. ఇప్పుడు మనం మా గ్రామంలో 7 రోజులు భజన కార్యక్రమాలు ఉంటాయి, పిండెళ్ళు 7 రోజులు ఉంటాయి, కొత్త పాలనలు 7 రోజులు ఉంటాయి. మనం తెలిసిన కాస్త మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేము అందరం కూడా కార్యక్రమాలను ఎంకరేజ్ చేసాం, ప్రోత్సహించాం, కొన్ని ప్రాముఖ్యత పెడతాం. కాబట్టి కొంత భక్త సమాజం తయారవుతుంది, బ్రహ్మాండంగా భజన కార్యక్రమాలు ఇవన్నీ నడుస్తున్నాయి. దానివల్ల మనం భజనకు దోకాలేదు. కానీ సమయం అంతా అందులో పోవటం వల్ల ఎప్పుడు సమయం సంకీర్తన ఎలా ఉంటుందంటే దానికి రేతులు లేదు, పగులు లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. పాడే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్, బాగా హుషారుగా ఆడుతుంటే ఒకళ్ళు పాడుతా ఉంటే ఇద్దరు కోరసు పాడుతూ ఉంటే మిగతా వాళ్ళు పడుకొని అనొచ్చు, కూర్చొని అనొచ్చు, సట్లు కొట్టుకోవచ్చు, ఇట్లా కొట్టుకుంటూ ఉండొచ్చు, ఒక తలకాయ ఊపొచ్చు, కళ్ళు ఆడియొచ్చు. ఎలా చేసినా కూడా మనసే దానికి ప్రధానంగా వెళ్ళిపోదు. కానీ ఈ ప్రవచనాలు అలా ఉండవు. ఎందుకంటే నేను పారబోసేవి కాదు, ప్రతి మాట జీవితానికి సంబంధించిన మాట. ఇన్ని మాటలు మనం, ఒక్కొక్క మాట ఎలా ఉంటుందంటే మన జీవితాన్ని మార్చేస్తాం. అట్లాంటి మాటల్ని మనం ఊరికనే ఏదో వినాలుగా నిన్నేటట్లయితే చెప్పాలంటే నేను ఈ మధ్య లోకంలో చాలా మంది అసలు మాట్లాడితే మానేసి. ఎందుకంటే నా మాట నా ప్రమాణం, నా మాటే నా జీవితం. నా జీవితమైన మాటని నేను ఏడబెడతారు ఊక వదిలేయటం ఏమిటి? ప్రతి మాట ఎంత విలువైన మాటలే మాట్లాడుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి కంత ఏంటి? బ్రహ్మజ్ఞానం బ్రహ్మ విద్య ద్వారా వస్తుంది. విద్య ఎక్కడి నుంచి వస్తుంది? నీలో ఉన్నటువంటి సత్య జిజ్ఞాస, ఆర్తి, ఎప్పుడు ఉత్సాహం, భక్తి, పెద్దలతో సాంగత్యం, ఇట్లాంటి సత్సంగ కార్యక్రమాలు, ఇవన్నింటి ద్వారా మనకి ఆ భక్తి, ఆ యొక్క జ్ఞానం అనేది మనకు అవ్వడానికి కాస్త ఆ బ్రహ్మ విద్య అనేది విద్య ద్వారా జ్ఞానం ద్వారా బ్రహ్మ జ్ఞానం కలిగింది అనుకోండి, ఇక మిగిలేది ఏమంటే బ్రహ్మానందాన్ని మించింది ఇంకేమున్నది సృష్టిలో? ఇంద్రుడి దగ్గర పొందే భోగాలు బ్రహ్మానందంతో పోలిస్తే, అంటే ఆత్మానందం, బ్రహ్మానందం, ఏ ఆనందం అని పేర్లు తేడా అంతే. ఆ సచ్చిదానందం, ఈ ఆనందం పొందినటువంటి వ్యక్తులు ఇంద్రుడు అన్ని భోగాలు అనుభవిస్తారు. ఎందుకంటే ఇంద్రుడి దగ్గర లేని భోగాలు లేవు. ప్రధానమంత్రి ఎలా ఉంటాడు, ఇంద్రుడు అలా ఉంటాడు. అలాంటి భోగాలన్నీ కూడా 100 వంతులు సమానం చెప్పారు. ఎందుకంటే ఆయనకి భౌతికంగా అన్నీ ఉన్నట్టుగా కనపడతాయి, కానీ ఆత్మానందం పొందడం అంటే ఏమిటంటే
సృష్టి మొత్తం నీవై రమించదు. ఇక నీవు కానిదంటూ ఉండటానికి వీలు లేదు. అట్లాంటి సత్సంగాలకు ఏమవుతున్నాయి అంటే ఆకలి టైంలో బాధ్యతలు అంటే దానికి మనకు మనమే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో. అంటే మాలాంటి వాళ్ళం కావచ్చు, మీరైనా ఎవరైనా భక్తులైనా వచ్చినాయా భజన మనం రోజు చేసుకుంటుందా, నాకు మంచి మాట తెప్పించండి, నాకు రోజు కూర్చుంటారని ఒక్క భక్తుల మాట అయినా ఇంతవరకు నేను వినారు కదమ్మా. అట్లా అంటే ఏంది అవసరం లేదా అనిపిస్తుంది. అంటే ఎందుకు అవసరం లేదని నాకు తెలుసు దాని విలువ. సమాజానికి మనం ఎంత చెప్పినా ఏమిటి, ఇప్పుడు మనం పనులు చేసుకుంటే సరే మీ అందరూ ఏ పని పోయినా కదా 400 కూలి వస్తుందిగా, ఎందుకంటే కూర్చున్నాము. ఇది అన్నిటికంటే విలువైందనే. అది గ్రామంలో ఎంతో మంది ఉంటారు, 5,000 మంది జనాభా ఉన్నారు, కానీ ఇక్కడ 100 మంది మనం కూర్చోగలిగింది. ఎందుకని మీకు ఎప్పటి నుంచో ఆ బీజాలు మన పెద్దలు పోతుంటే ప్రయాణంలో మీరు నడుస్తా మీరు ఆ అనుభూతి పొందారు. అవును ఇది నిజమే, ఇదేదో అతీతమైన శక్తి ఒకటి ఉన్నది, దాన్ని అనుసరించేవాళ్ళు, దాన్ని కనుక్కున్నటువంటి వాళ్ళు మా అనుభవాలు ఏమి లేకపోయినా కూడా ఎల్లాంటి వాళ్ళు మన అమ్మలాంటి వాళ్ళు ఏమి లేకపోయినా కూడా ఆయననే బతికేంతగారా. అన్నీ ఉన్నోళ్ళు బాధలు పడుతుంది, ఏమి లేకపోయినా బ్రతుకుతున్నాడు అంటే ఏదో దైవం అండ, దైవ జ్ఞానం అనేది కొంత పనిచేస్తుందని మనకు అర్థం అవుతుంది కదా. అట్లాంటి దైవ జ్ఞానం, దైవ అండ ఇవన్నీ విలువైన మాటల్ని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మన సంకీర్తన అనేది ఎలా ఉంటుందంటే మీరు అందరూ బాగా అర్థం చేసుకోండి. భూమిని సాగు చేయాలి, నీ మనస్సు అనే భూమిని సాగు చేయాలి. సత్సంగంలో ఎవరు వచ్చినా కూడా నేను కొన్ని ధర్మాలు ఉంటాయి. ఎవరు ముఖ్యంగా మనలాంటి వాళ్ళని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో నేను చెప్పేది ఏమని అనుకోకూడదు. ఎవరు వచ్చినా గుళ్ళల్లో గంటలకు ప్రవచనం జరుగుతుంది. ప్రవచనం ధర్మాలు ఏమిటంటే ముఖ్యమంత్రి వచ్చిన ఈ సీటు నుంచి రావాల్సిన అవసరం లేదని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే ఈ స్థానం అన్నిటికంటే గొప్పది. అట్లాంటి స్థానం దేవుడికైనా మీరు వస్తే దూరావండి నమస్కారం పెట్టుకోవాలి తప్ప దగ్గరికి వచ్చి నమస్కారాలు ఏకాగ్రత చెప్పండి గంటలు పడతాం అంటే మనం నమస్కారం దూరాలు పెట్టుకోండి చాలు. పెద్దగా గంటలు పెట్టి మళ్ళాంటి వాళ్ళని గంటలు పెద్ద కొట్టాల్సిన పని లేదు. దేవాలయంలోనైనా ఇక్కడైనా దూరావండి హృదయపూర్వక ఎవరికి పెట్టాలి, మూలపేయటానికి ఇక్కడ కూర్చున్నటువంటి గురువులకు భక్తులకు దూరావండి నమస్కారం పెట్టుకొని సైలెంట్ గణపతి వాళ్ళు వెనకే కూర్చుంటాం కదా. అలా కూర్చోగలిగి ఏకాగ్రత మన అందరం సత్సంగం అంటే అసలు ఒకరు చేసేది కాదు, అటు వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి చేసేది సత్సంగం ప్రయాణం. అలా మన సంకీర్తన అనేది ఏమిటి, దీనివల్ల ఉపయోగం అంటే సంకీర్తన చెయ్యగా మనకు అందుకే మన పెద్దలు ముందు రాగానే భజన మొదలు పెట్టినాడు. భజన మొదలు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఏదో జరుగుతుంది, టైం అయింది, కార్యక్రమం మొదలైందని చెప్పి మీ ఇళ్లలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఉన్న పలంగా రద్దు చేసుకొని ముఖ్యమైనది ఏదైనా ఒకటారంటే సరిపెట్టుకొని చక్కగా మీరు రెడీ వచ్చేస్తారు. వచ్చేసరికి 7 భజన మొదలు పెట్టామనుకోండి 8 కల్లా మీరు అందరూ జాగ్రత్తలు. జనం రావడానికే సంకీర్తన. వచ్చిన తర్వాత నామస్మరణ వల్ల ఆ వాతావరణం భయపరించిన రోజే పోయి మనం ఎత్తనం అయ్యాం. ఎందుకంటే బురద ఎక్కువ వేయాలి కాదు, ఆరిపోయింది, చేసినా ప్రయోజనం లేదు. కానీ రైతు ఎలా చూస్తాడు, చేయనికి పోయి వాన పడగానే పరిగెత్తుతాడు, తెల్లారుదాం లేదు, పోయి భూమిని ఒకసారి కలిసి చూసుకొని ఆ విత్తనానికి పనికి వస్తుందంటే విత్తనం, అవునా? అంతేగాని అటు పడితే టైడ్గా. ప్రవచనాలు కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడున్న సంకీర్తనాల్లో మీ మనసు అంతా శుద్ధి అయింది. ఇక సంకీర్తన అయిపోగానే సత్సంగం అంటే ఏమిటో తెలుసా, హృదయాలు సిద్ధం విత్తనం వేయటమే. విత్తనం ఇంత పెద్ద పెద్ద భేదాలు చెప్పాల్సిన పనిలే, చిన్న చిన్న మాటల ద్వారానే మన జీవితంలో పెను మార్పులు తీసుకురావచ్చు. మహాత్ములందరూ ఈ భూమి మీద జన్మించిన ప్రతి మహాత్ముడు అందరూ కూడా సాధారణ కుటుంబాలు, సాధారణ జీవన విధానంలోంచి వచ్చినటువంటి వాళ్ళే. ఒళ్ళిగా ఆకాశం నుంచి అద్భుతంగా ఊడిపడ్డ వాళ్ళు ఎవరు, రాముడు కృష్ణుడు సహా మనుషులుగానే పుట్టారు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని మానవుడిగా, మానవోన్నతుడుగా, మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని అలంకరించారు. ఇవన్నీ వారొక్కరికే సాధ్యమా? లేదు, మనం కావచ్చు. ప్రతి మనిషికి హక్కు ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి దైవ స్వరూపమేనని చెప్తే మన శాస్త్రాలన్నీ చదువుతున్నాయి. హృదయం దైవం అయి ఉన్నదని చదువుతున్నది. నీ యొక్క హృదయమే దైవస్థానం అంటుంది. అట్లాంటి దైవం హృదయంలో ఉంటే నీవు దైవం అయి ఉన్నట్టే కదా. ఇతర మతాలకి మనకి తేడా ఏంటో తెలుసా, దైవం ఎక్కడో ఉన్నదని ఎదిగేది వాడు, కానీ దైవం అంతటా అందరిలో అన్ని తానై ఉన్నదని ఆరాధన భావన చేసేది మనం. అట్లాంటి ఆరాధన ఏడో స్వామి ఉన్నాడు. భక్తికి జ్ఞానానికి తేడా ఏమిటి? భక్తి అంటే భగవంతుడు విడిగా ఉన్నట్టుగా ఆరాధించడం, జ్ఞానం అంటే ఆ భగవంతుడు నీవుగా ఆరాధించడం. అందుకే మన మంత్రాలు శివోహం అంటే ఏమిటి, ఆ శివుడు నేనయ్యి ఉన్నా, సోహం లోనున్నది బయట ఉన్నది ఒకటే, తత్వమసి తత్వం అంటే అదంతా నేనే ఉన్నా. ఎటు తిప్పి చెప్పినా, ఏ పదం చెప్పినా అంత నీవయ్యే ఉన్నా అని చెప్తుంది మన శాస్త్రం అంతా కూడా. అట్లాంటి శాస్త్రం, అట్లాంటి విధానాల్లో మనం జీవించాలంటే ప్రవచనాన్ని ఇష్టపడటం కాదు,
ప్రాణంగా ప్రేమించాలి. ప్రతి వాక్కుని ఒడిసి పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మనసు ఎంత యాక్టివ్గా ఉండాలో తెలుసా? ప్రవచనాల్లో ఉండాల్సింది ముఖ్యంగా ఏమిటంటే శ్రద్ధ. మన భక్తికి మన వాళ్ళు శ్రద్ధను జోడించారు, భక్తికి భయాన్ని జోడించాలి. మన వాళ్ళు చూడండి, భక్తికి శ్రద్ధ. శ్రద్ధ అనేది, శ్రద్ధ అంటే ఏమిటి? అనన్యమైనటువంటి ప్రీతమైనటువంటి ప్రీతి. అంటే లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు అంత ఇష్టంతో ఉండాలి. అలాంటి ఇష్టంతో కూడుకున్న శ్రద్ధకి ఆర్తి, ఎప్పుడు దాని పట్ల తపన. ఏం చెప్తారో పూర్వకాలంలో అయితే ఆ గురువుని అనుసరించండి, గురువు సేవ చేయండి. ఎందుకని ఆ పదాలు వాడతారంటే ఏమో ఆయన నోటి నుంచి ఎప్పుడేమో అర్థం వచ్చి పడి దేవుడికి తెలుసు. ఆయన తిట్టులో నుంచి కూడా ఏమన్నా ఒక మంత్రం చాలు వచ్చాము. అందుకే గురువుని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండమని చెప్పే. అలాంటి ప్రవచనాల్ని మనం అంత ఆర్తితో, శ్రద్ధతో, ఉత్సాహంతో, విచక్షణతో, అంటే ఏం చెబుతున్నాడు చెప్పినాడు, కానీ మానవుడికి బుద్ధి ఉన్నది, ఆలోచించాలి. ఇది మంచా, ఇది చెడుగా, ఈ చెప్పినటువంటి వాళ్ళు ఎవరెవరు ఏమేం చెప్పారు, వారి ఉద్దేశాలు ఏమిటి, వారు ఎక్కడి దాకా మనం ప్రయాణం చేయించగలిగారు, ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటిది ఈ ద్వంద్వాన్ని వేరు చేసేది విచక్షణ. విచక్షణ అంటే ఏంటి? పాలు నీళ్లు పోస్తే హంస జ్ఞానం. రామకృష్ణ పరహంస అంటే ఏంటి? పాలు నీళ్లు రెండు కలిపావు అనుకోండి, అది పాలను మాత్రమే తీసేసుకొని నేను వదిలేస్తాను. అట్లాగే లోకం అనేది మంచి చెడు రెండు కలబోస్తున్నది. ఆ కలబోసినటువంటి మనసుకి విచక్షణ ద్వారా మనం చూడాలి. వివేకము అంటే మంచిని మాత్రమే తీసుకోగలిగేవాడు వివేకానంద. ఎట్లా అవుతుంది వివేకానంద? శ్లోకం అంతా మంచి చెడు ఉంది. ఆయన చెడ్డవాళ్ళు గురువుని చూసిండు, మంచివాళ్ళు గురువుని చూసిండు. మంచివాడు నాకు మార్గదర్శనం చూపించండు, కానీ చెడ్డవాడు ఏం చేయకూడదో చూపించండు, మంచివాడు ఏం చేయాలో చెప్పిండు. అందుకని ఇద్దరు నా గురువులే, ఇద్దరు నాని నమస్కారం పెట్టుకోండి వివేకానంద. ఆయన చెడ్డవాళ్ళ శ్లోకంలో కనపడలా. అందుకని ఇట్లా మనకి ఇవన్నీ ఇంత విలువైన పదాలని విలువగా వాడుకోవాలి. ప్రవచనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఇప్పుడు మధ్య కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మేము ఎప్పటి నుంచో పెట్టినా మాకు ఎక్కువగా సత్సంగాలకు ఎక్కువ ప్రాధాన్యత, దానికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉండాలి. లేదనుకోండి మనం భజనకి కొన్ని వేదికలు ఉన్నాయి, ఇప్పుడు భజనకి మన దేవాలయాలు ఉన్నాయి, కానీ ప్రవచనాలకి మనకి ఇట్లాంటి స్థానాల్లో మనం ప్రవచనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ మనసు ఎప్పుడైతే ఏకాగ్రతగా సమయం, అంటే ఇప్పుడు మనం ఉదయం 10ంటికి వచ్చాం, 10ంటప్పుడు మీరందరూ మనసు చాలా యాక్టివ్గా ఉంది. అంటే ఏది ఇచ్చినా కూడా మనసు తీసుకునేటట్టుంది. ఆల్రెడీ మీ మెమరీ ఫుల్ అయింది. ఇప్పుడు మనం మా సెల్కి 4 గంటల వీడియోలు చేశా, తర్వాత నేను నీళ్ళేనంటే బాగుంటుంది కుర్రని. అట్లా మీ మెమరీ కూడా ఏం చేద్దంటే మీరు గౌరవం పట్ల గౌరవంతో ఉంటారే కానీ మనసు తీసుకోదు. మనసు తీసుకున్నప్పుడు మాట పారబోస్తే ఉపయోగం ఏమని చెప్పండి. ఇవన్నీ వీటిని ఏమంటారు? ఈ మాటల్ని బంగారం అనరు, ఎండి అనరు, రత్నాలు అంటారు. అట్లాంటి రత్నాలను పారబోసుకుంటామా? పారబోసుకోం. ఎవరు చెప్పినా ఎలా చెప్పినా చెప్పేది ఒకటే. మొత్తం అందరూ కూడా జ్ఞానమే చెప్పేది, మనందరికీ చెప్పేది. ఈ దేహం అనేది ఒక వస్తువు. ఎవరైనా ఇది ఈ వస్తువు ద్వారా పలకొచ్చు, ఆ వస్తువు ద్వారా పలకొచ్చు, ఆ వస్తువు. దేహాలు అనేవి ఒక వస్తువులు. మన భగవద్గీత దేహం అనేది ఒక శక్తు గనక ఇడిసి, ఒక స్నానం చేసేటప్పుడు ఇడిసి ఆ పక్కానికి తల్లించినట్టుగా ఆత్మ శరీరాన్ని ఎప్పుడు అవసరం లేక అప్పుడు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయా, ఇది అనేది శక్తి అనేది చేసుకొని మన బుట్లో పడేస్తున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అందుకని మనం దీనిని అంతగా ఆరాధించి చేసుకోవాలంటే ఈ ప్రవచనాలకు మనం ప్రాధాన్యత కల్పించాలి, ఏకాగ్రత ఉండాలి, సమయం అవన్నీ చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఇవన్నీ మనం చేసుకుంటే గానీ విలువైన మాటలు మన హృదయాల్లో బీజాలు పడితే ఆ బీజాల ద్వారా మనం మంచి మార్పులకు శ్రీకారం చుట్టగలుగుతామే తప్ప అట్లా కాకుండా కాలక్షేపం అనుకోమాకండి. కాలక్షేపం అంటే అర్థం ఏమిటంటే కాలాన్ని మింగేయటం. అంటే నువ్వు కాలాతీతుడు కావాలి అంతే తప్ప కాలక్షేపం అంటే కాలాన్ని దుర్వినియోగపరచడం కాదు. మనకి ప్రతి క్షణం చాలా విలువైనది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మాయి ఒక రోజు బాగా గడిచింది, ఒక రోజు బాగా గడవాల, నీకున్న 10 సంవత్సరాలు ఒక రోజు పోయింది. నువ్వు పొద్దుపోతే ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇందాక దాకా ఉదయం సూర్యుడు పైకి వస్తున్నాయా బాగుంది అనుకున్నాం, ఇప్పుడు పొద్దుగుకింది. మన మనసు దూరం ప్రయాణం చేయాలనుకోండి, ఇటు గురుగారులు అంటే ఆయన కాలేజ్ టైం అవుతుంది, అక్కడ కార్యక్రమం ఉంది, పొద్దు పోతుంది, పోతే మనసు అనిపిస్తుంటది. అనేది ఈ మనసు అనేది మనకు అట్లా పనిచేస్తూ ఉంటది. కాబట్టి ఈ మనసుని మనం చేయాలంటే అసలు ఈ మనసు అంటే ఏమిటి, ఈ మనసు కథ ఏమిటి అనేది మనకి తెలియాలి. నేను తెలియటం తెలియకపోవటం అనేది మనకి ముఖ్యం. తెలిసిందా మోక్షం, తెలియకపోతే బంధం. మనసే బుద్ధుడు చెప్పిన మాట, మనసే మనిషిని బంధిస్తుంది, మనసే బంధ విముక్తుని చేస్తుంది, మనిషే
మనిషిని అదో పాతాళానికి తీసుకుపోతుంది, మనసే ఉన్నతమైన శిఖరాలకి తీసుకుపోతుంది. మనసే నువ్వేమీ కానీ ఆత్మని చేస్తుంది, ఆ మనసే అన్ని పరమాత్మగా మార్చింది. అసలు వీటన్నింటి కీలకం మనసే. మనసు అంటే ఏమిటి? ఎక్కడున్నది అంటే నీలోనే ఉన్నది మనసు. దానికి రూపం ఉన్నదా? లేదు. చూయించమంటవా? లేదు. కానీ ఉన్నది. ఇది ఇప్పుడు జ్ఞానం. అంటే మనసు అంటే ఏమిటంటే మంచి చెడు ఈ రెండు సరి సమానంగా ఉంటాయి. అంటే అర్షడ్వర్గాలు, అష్టమదాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా చెడు మనసు అనుకోండి. అంటే దుఃఖానికి కారణమైనటువంటి రజోగుణ మనసు. అట్లాగే సత్యము, ధర్మము, ప్రేమ, త్యాగము, అహింస, నీతి ఇట్లాంటివన్నీ కూడా ప్రేమతో కూడుకున్న భావాలన్నీ కూడా మంచికి శిఖనాలు. ఇవి ఎప్పుడు కూడా నిన్ను సంతోషపెడతాయి, ఇతరులను సంతోషపెడతాయి. ఈ రెండు కలిస్తే మనసు. మంచి చెడు రెండు ఎక్కడున్నాయి? నీలోనే. దుర్మార్గుడు ఏడున్నాడు? మనిషిలోనే ఉన్నాడు. సన్మార్గుడు ఏడున్నాడు? మనిషిలోనే ఉన్నాడు. అజ్ఞానం ఎక్కడ ఉన్నాడు? మనిషిలోనే ఉన్నాడు. కానీ మూఢుడు, మూర్ఖుడు మనిషిలోనే ఉన్నాడు. వాల్మీకి అనేక రకమైన ముందు కాల, అనేక రకమైన తర్వాత కాల. అంటే ఏమైంది? ఛానల్ మార్చింది అంతే. ఇప్పుడు టీవీ లాంటిది అనుకోండి మనసు. టీవీలో ఇవాళ మనకు ఒక్కొక్క టీవీలో 100 ఛానల్ వస్తుంది. నీ రిమోట్ నీ చేతిలో ఉంటే నాకు ఇది నచ్చల 70 అన్న అనుకో, 80 పెట్టుకోవచ్చు. అంటే సీరియల్ వద్దనుకుంటే సినిమా సినిమా వద్దంటే వార్తలు పెట్టొద్దంటే టీవీకి ఛానల్ పెట్టుకోవచ్చు. అవునా? రిమోట్ నీ చేతిలో ఉండాలి. ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మనకు తెలియాల్సింది ఏమిటంటే మనసు కథ తెలియాలి. మనసు అంటే ఏమిటి? ఏం చేస్తుంది? ఈ మనసు ఎక్కడ తెలిసిద్ది మనకు బాగా అంటే మనకు ధ్యానం కార్యక్రమంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనసు బాగా అర్థమవుతుంది. అందుకే ధ్యానం చేయమని చెప్పేది ఏంటంటే ధ్యానంలో ఇప్పుడు బయట మనందరూ వేరు ముఖాల ద్వారా వేరు భావాలు కనపడతా ఉంటాయి. ఇప్పుడు మనందరం ఒకటే భావంగా ఉన్నాం, కానీ మామూలుగా అయితే వేరు కనపడతా ఉంటాయి. కానీ ధ్యానంలో ఏం జరిగిందంటే మనకు అన్నీ కనపడుతుంది, అన్నింటినీ చూడవచ్చు. చూసేటప్పుడు అది ఒక్కొక్కసారి నిన్ను అదిగా మార్చుకుంటా ఉంటుంది. కానీ నువ్వు జ్ఞానంలో సాక్షిగా ఉండటం వల్ల నేను ఇది కాదని నువ్వు వదిలించుకోగలిగితే నువ్వు అది కాకుండా నువ్వు ఏకాంతంగా ఉంటావు, దాన్ని నువ్వు దర్శించవచ్చు. అలా దర్శించినప్పుడు రాష్ట్రకి ఇలా చేయగా కొన్నాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేయగా మనసుకు నువ్వు విడిపడదు, మనసుకు నువ్వు అధిపతి అవు. మనసుకు అధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈ గృహానికి యజమాని అవు. ఇప్పుడు మనందరం ఏం చేస్తామంటే ఈ గృహానికి బానిస. ఈ గృహానికి, దేహం అనే గృహానికి మనం బానిసగా పనిచేస్తున్నాం. ఏదన్నా మోహం వచ్చిందనుకో పాయింట్ పోతే ఏదంటే ఇంకా దాన్ని అనుకోలేదు. దానికి కోపం వచ్చిందనుకో కోప్పడమంటే కోప్పడిద్ది. దాన్ని అంటే ఆపు సిస్టమ్ దాని చేతుల్లో లేకుండా పోయి. అసలు నేననేది ఏమిటి? ఆత్మ నేనే అని మనం మామూలుగా చదువుతాం. కానీ ఇప్పుడు మన లెక్క ప్రకారం మన దేహమే మనం అనుకుంటున్నాం కాబట్టి ఆత్మ మనం కాదు, దేహం మనం కాదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ శరీరం అయినా అదే శరీరం, లింగ భేదం తప్ప ఈ శరీరాలు ఏమి మనం తయారు చేసుకునే కాదు. తయారు చేసుకుంటే ఇంకా అందంగా తయారు చేసుకుంటాం, బాగా ఒరిజినాలిటీ ఇంకా గట్టిగా కంపెనీ తయారు చేస్తాం. ఇవి మన చేతుల్లో లేవు. ఏదో వచ్చింది, ఏదో తెలియకుండా వచ్చిన దేహం. ఈ దేహాలన్నీ మనంగా సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అట్లనే వచ్చినాయి. అట్లా వచ్చినటువంటి ఈ దేహాలన్నీ కూడా ఆ విధానంలోనే వచ్చినప్పుడు దేహం నీవు కాదు, ఆత్మ నీవు కాదు. మరి మనసు ఏమిటి? మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు జ్ఞానిగా మారింది. ఇంకొద్దిసేపు ఆగిన తర్వాత ఏదో తినేవాళ్ళు తిండిపోతాడుగా మారింది. ఇంకొద్దిసేపు ఎవరైనా కనపడితే పెద్దవాళ్ళు కనపడితే కాళ్ళు నమస్కారం పెట్టింది, ఇంకొకళ్ళు కనపడితే ఆశీర్వదిస్తుంది. ఇన్ని రకాలుగా ఎట్లా మారుతుంది? ఇది ఒకటే, ఒకళ్ళ కాదు. ఎందుకంటే ఇప్పుడు అప్పటికి నేనేమవుతా చెప్పండి? నేనేమి కాను, ఆయనకి నాకేం సంబంధం లేదు. కానీ ఒక సంబంధం ఉంది. ఏమిటి? ఈ మధ్య ఒక ప్రయాణం, జ్ఞానం అనే ప్రయాణంలో మనందరం కలుస్తా ఉన్నాం. ఆ ప్రయాణానికి అది స్వాగతం పలికింది, ఇది రావటం జరిగింది. అందు కాబట్టి దీన్ని దేనికదిగా విడివిడిగా ఈ మనసు అనే కథలకు మనందరికి తెలిస్తే, మనసు కథ తెలియాలంటే మనసు ఎక్కడ తెలియాలి? మనసు మీద మనసు పెట్టి చూస్తేనే తెలిసేది. మళ్ళీ మనసు ఎంత గొప్పదంటే మనసు భగవంతుడు. అసలు ఆ మనసు అనేది లేకపోతే అసలు మనిషి ఉంటే ఏముంది, ఉపయోగం లేదు చెప్పండి. ఇప్పుడు మొన్న ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు 60 ఏళ్ళు దాటింది, ఆమెకు ఏదో బ్రెయిన్ లో తేడా వచ్చింది. ఆమెకి చెయ్యకపోతే మనసు పనిచేయదు అన్నారు. అంటే 3 సంవత్సరాల పిల్లగాడిలా ఉంటుందా అన్నారు. 3 సంవత్సరాల పిల్లగాడిలా ఉంటే ఉపయోగం ఏముంది అంటే ఆమెకి ఏం జరిగేది తెలియదు. అట్లాగే మన మనసుకి అన్ని స్మరణలు ఉన్నాయి, అన్ని తెలుస్తున్నాయి. ఆ మనసు అనేది ఎంత గొప్పదంటే నీలో నేను ఏమైనా అనుకో, కానీ బయటికి నీకు నచ్చినటువంటిది
ఎదటి వాళ్ళు మెచ్చే విధానాన్ని మాత్రం వ్యక్తపరిచే శక్తి కూడా నీకే ఇచ్చాడు భగవంతుడు. నా మనసులో నీ పట్ల విపరీతంగా ఏదో ఉంది ద్వేషం, అయినా వాటన్నింటిని ఆపి అమ్మ బాగున్నావా అని చిరునవ్వుతో కూడా పలకరియచ్చు. కానీ ఆ మనసు ఇవన్నీ ఎవరికి అంటే తెలిస్తే మనసుని ఇట్లా ఆడించవచ్చా అంటే మనసును కృష్ణుడికి ఇతర వాళ్ళకి తేడా అదే, ఆయన ఆడించేవాడిగా మారిండు. అందుకే భగవద్గీతలో 4 గుర్రాల మీద 5 కళ్ళాలు కొట్టుకొని కూర్చున్నట్టు కనపడుతుంది. అంటే ఏమిటి? కన్ను ముక్కు చెవులేసి ఉంటారు, మనకు బాగా అర్థం కావటం కోసం. అంటే ఇంద్రియాలన్నింటినీ తన అదుపులో ఉంచుకున్నటువంటి వాడు, ఇంద్రియాలకు తన యజమానిగా ఉన్నాడు, ఇంద్రియాలన్నీ ఆయనకి లోబడి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మనసు అనే దానికి లోబడి, అంటే నేనంటే ఏమిటి మళ్ళీ ఇక్కడ అంటే ఈ శరీరానికి ఆత్మకి ఈ మనసుకి మొత్తాన్ని కలిపి ఒక నేనున్నది. ఈ నేనేమిటంటే మనందరం ఏదో ఒక శరీర భావన నేను ఒకటి పనిచేస్తా ఉన్నది. ఆ నేనే వీటన్నింటిని నడిపించాల్సిన బాధ్యత ఆ నేనుకున్నాను. ఇప్పుడు నేనంటే నీవు శరీరం అయినా నువ్వే, నేను శరీరం అయినా నేనే, ఆత్మ నీవే, నా ఆత్మ ఒకటి, అందరి ఆత్మలు ఒకటే. కానీ మరి నేననే భేదం ఒకటి ఉన్నది. ఎంతమంది ఉన్నా ఎవరు నేను అనే భావన వాడుకున్నది. ఆ నేననే భావన నీవు ఫలానా, ఈయన ఫలానా అని చెప్పేది ఆ నేనే. ఆ నేను ఇంద్రియాలకు లోబడితే ఆయన తనగా మారిపోదు. ఇప్పుడు ఆ నేను అనే దానికి నువ్వు లోబడ్డావు అనుకో, అదిగా మారిపోయి ఫలానాడు అని పిలువబడతావు. ఒక ఆయనకి 4 కలిసి ఒక స్త్రీ పట్ల ఏదన్నా ఏమోహం కలిగి చేస్తే వాళ్ళని ఏమంటే రేపిస్తుడు అని చెప్పి రేపు పొద్దున్న ఎదురేస్తారు. అంటే కారణం ఏమిటి? మోహం అనే దానికి అందరూ లోపడతారు. ఇప్పుడు నాలో నేనుకి నా జ్ఞానం అనే దాన్ని నేను ఆరాధించినట్టుగా నేను దేన్ని ఆరాధించను. నా జ్ఞానానికి నేను సంపూర్ణ దాసుని. ఆయన పాదాలు ఎప్పుడు వెతుకుతా ఆయన దగ్గరే ఉంటా. అందుకని ఆయన అన్ని రహస్యాలు నాకు చెప్పి ఈ దేహం తనుగా మార్చుకున్నాడు. ఇప్పుడు నేను అదిగా దర్శనం ఇచ్చాను. దర్శనం ఇస్తే మీరే అనుకుంటాను, ఈయన అనుకుంటా, ఈయన 5 నిమిషాలు దిగిపోతాడు. అట్లా మనలో మీలో ఉన్నటువంటి మన విగ్రహారాధనలో ఉన్న గొప్పతనం కూడా అదే. విగ్రహారాధన అంటే ఏమిటంటే సైడ్ ఉన్న పెంకులన్నీ తీసేస్తే లోపల ఉన్న విగ్రహం బయటకు వస్తుంది. అట్లా నీలో ఉన్న చెడ్డభావాలన్నీ తొలగిస్తే నీలో ఉన్నటువంటి ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ నీవుగా వెలుగొందుతూ అదే శాశ్వతంగా ఉండేది, అదే సత్యమై ప్రకాశించేది. ఇది మనసు కథ. ఈ కథ తెలిస్తేనే మనిషి అనేవాళ్ళు నేను కాకుండా అన్ని నేనులుగా మారేటువంటి ఆ భగవతత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని చేరువు కావటమే ఇవన్నీ యొక్క కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ మనసు కథలోకి పోతే అటు పురాణాలు అవసరం లేదు. నీ మనసు కథ నీకు తెలిస్తే గుమ్మడికాయలు దొంగ అంటే లోపల భుజాలు తడుముకుంటారు అంటే నా భుజం మీద ఉందా. నీ కథ మహాత్ములు మనసు కథ తెలిసిన వాళ్ళే ఈ మనసు ఎట్టుందంటే ఇది నాలో కూడా ఉంది అనుకుంటారు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకో, నిజంగా మనకు కూడా ఉంది ఈ మనసు అనుకుంటా. అంటే అందరిలో ఉంటాయి. వాటిని గుర్తించి అదుపు చేసి కోపాన్ని కూడా వాడుకోవటం తెలిస్తే అద్భుతం. ప్రతి దాన్ని వాడుకోవటం తెలియాలి. అందుకని దాన్ని తెలుసుకోవటం కోసం ఈ సత్సంగాలు కార్యక్రమాలు అలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని వాటికి యజమానిగా మారినటువంటి వాడు మహాత్ములు అవుతారు లేదా దుర్మార్గులు అవుతారు. వీటిలో నువ్వు ఏం కావాలన్నది నువ్వు తెలుసుకొని చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి యొక్క అవకాశం కల్పించినటువంటి అప్పయ్య గారు పుణ్య దంపతులకి మరి ఈ కార్యక్రమానికి కోటేశ్వరరావు గారు ఆరాధన కార్యక్రమంగా ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు విజయలక్ష్మి గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు.